హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఇప్పుడే కోరుకుంటానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, చాలా బాగుంటుంది. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. బాగా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, అవ్వలేదన్నమాట. మా అపార్ట్మెంట్లో చిన్న సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. అందరం కలిసి ఒక గెట్ టుగెదర్లో అనమాట. నైట్ 12 అయితే కేక్ కటింగ్ అది చేసుకున్నాం. చాలా హ్యాపీగా భలే జరిగిందండి. మంచిగా అందరం ఫస్ట్ అంతా ముగ్గులు పెట్టేసుకున్నాము. ముగ్గులు పెట్టేసుకొని నైట్ ఏంటంటే కేక్ కటింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఇగో తినేనండి చెర్రీ, వీడియో ఆర్గనైజర్ అనమాట. ప్రతి ఇయర్ కలెక్ట్ చేసి మనీ అందరితోటి సెలబ్రేషన్ చేయిస్తాడు. ఏదో చిన్న సెలబ్రేషన్స్ అలా అయితే చాలా హ్యాపీగా చేసుకున్నాను. చిన్న సెలబ్రేషన్ అయినా మాత్రం చాలా బాగా అయింది. అందరం మంచిగా కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత అందరము కొంతసేపు అలాగా చిట్ చాట్ చేసుకొని చాలా బాగా టైం స్పెండ్ చేశామండి. అంటే నైట్ 1 వరకు అలా అయిపోయిందనమాట. అంటే ఇలాంటి సెలబ్రేషన్స్ అన్నీ మనకి ఒక మెమరీలా ఉంటాయి కదండి. సెలబ్రేషన్స్ చిన్నది పెద్దది అని కాదండి, అందరం కలిసి ఒక గెట్ టుగెదర్ రావడం చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇలా చేసుకున్నామండి. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చేసుకోవాలి. చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తామండి. కలిసిన కొంతసేపు అయినా సరే మంచిగా టైం స్పెండ్ చేస్తాం. ఇంకా కొంతమంది మిస్ అయిపోయారండి. అందరూ ఉంటే ఇంకా ఇంకా ఫుల్ఫిల్గా కంప్లీట్ అయ్యాము. చక్కగా మా పక్క అపార్ట్మెంట్లో ఉంటారండి. అందరం కలిసి అనమాట. చక్కగా వేరే వేరే అపార్ట్మెంట్లో ఉన్నాము అనేం కాదు, అందరం ఒక దగ్గర హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. చూడండి అంతా ఉన్న కొంతసేపు కూడా మంచిగా టైం స్పెండ్ చేస్తాం అనమాట. వేరేనే కాదు, ఏ సెలబ్రేషన్స్ అయినా సరే మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. అంటే ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేసుకుంటాం అనమాట. ఎవరికైనా హెల్ప్ కావాలన్నా సరే వెంటనే ఉంటారండి అందరూ. చక్కగా అందరికి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం, చక్కగా హ్యాపీగా మీటప్ అవ్వడం చాలా బాగుంటుంది మా అపార్ట్మెంట్లో అయితే. తర్వాత అంతా అయిపోయింది సెలబ్రేషన్స్. పదండి అందరు ముగ్గులు చూడడానికి వెళ్దాం కదా అన్నట్టుగా మేము వెళ్ళాం అనమాట. ఎక్కువ దూరం వెళ్ళలేదు. వీళ్ళు చూడండి చాలా బాగా వేశారండి. అంటే ఇది వరకు ఇలాగే వేసుకునేవారండి చక్కగా ముగ్గులు పువ్వులును. కానీ ఇప్పుడు అంతా ట్రెండ్ మారిపోయింది కదా, సో ఆ ట్రెండే ఫాలో అవుతున్నారు. కానీ వీళ్ళు మాత్రం చాలా బాగా వేస్తారు. తిని మా పక్క అపార్ట్మెంట్లో గాయత్రి వేసింది, చాలా బాగా వేస్తుందండి. చక్కగా అంత అన్ని ముగ్గులు చూసుకొని రిటర్న్ అయితే ఇంటికి వెళ్తాం అనమాట. చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారండి న్యూ ఇయర్ అయితే మాత్రం. ఆ తర్వాత కిందన వేశారు వీళ్ళు, జ్యోతి గారు వాళ్ళు పెద్ద ముగ్గు వేశారు, చాలా బాగుంది కదండి. తర్వాత ఏంటంటే ధనాంటి ఏంటంటే అందరూ ఫొటోస్ అవి తీస్తున్నారు. అందరూ చూడడానికి వెళ్ళాం కదా, మాకు కూడా చూసేద్దాం అన్నట్టుగా పైకి వచ్చామండి. తిని రమా వేసింది, చాలా బాగా వేసింది కదండి, మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఆ తర్వాత ఏంటంటే అంతా మంచిగా హ్యాపీ న్యూ ఇయర్ అండి, హ్యాపీ న్యూ ఇయర్. హౌస్ వాళ్ళే ఇద్దరికి వచ్చానండి. వీడియో తీయచ్చు కదన్నట్టు బాగా అయిందండి. ప్రతి ఇయర్ ఏదో ఒక రెజల్యూషన్ అలాగే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక రెజల్యూషన్ గాయత్రి క్రాకెస్ ఇంకా అంతకంటే చిన్న గదిలో ఉన్నాడు. స్పెషల్గా అనిపించింది అనమాట. నైట్ అంతా మంచిగా సెలబ్రేట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇది
నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళామండి. మాకు దుర్గమ్మ బాగా చాలా చాలా మాకు లైఫ్‌లో ఒక పార్ట్‌లా అయిపోయారండి ఆ తల్లయితే మాత్రం. ఆ తల్లిని తలుచుకోకుండా డే అనేది స్టార్ట్ అవ్వదనమాట. అలా అయిపోయింది దుర్గమ్మ తల్లి మాత్రం. చక్కగా తల్లి దర్శనం చేసుకొని న్యూ ఇయర్ రోజు హ్యాపీగా మేమైతే మమ్మీ వాళ్ళ ఇంటికెళ్తున్నామండి. మమ్మీ వాళ్ళు పిలిచారు. న్యూ ఇయర్ కదా రండి అన్నట్టుగా పిలిస్తే వెళ్దాం అనేసి మేము స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అయిపోయి దుర్గమ్మ తల్లి గుడికెళ్ళి చక్కగా దర్శనం చేసేసుకున్నాము. పైడితల్లమ్మ గుడిలోనైతే పూజ చేయించుకున్నామండి. అంటే 2 దగ్గరలో అంటే టైం సరిపోదు. అప్పటికే 10 అయిపోయిందండి. ఆ తర్వాత పైడితల్లమ్మ గుడిలో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సాయిరాంకి వచ్చి టిఫిన్ చేసేసాము చక్కగా. ఏంటంటే ఇన్నాళ్ళ టేస్ట్ చేంజ్ అయింది కానీ మేము వెళ్ళిన రోజు మాత్రం చాలా బాగుందండి. మొత్తం అంతా షెఫ్ మారినట్టున్నారు. టేస్ట్ అయితే బాగుంది సాంబార్ అయితే. మమ్మీ అప్పటికే 10:30 అయిపోయింది. మమ్మీ అంటున్నారు త్వరగా వచ్చేసేయండి అనేసి. ఎంత త్వరగా బయలుదేరినా అలా లేట్ అయిపోతుందండి. సో టిఫిన్ చేసేసాము. చక్కగా హస్బెండ్ అయితే పెరుగు వడ తీసుకున్నారు. అంటే ఏంటంటే ఇది కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అన్నట్టుగా వచ్చేసామండి మమ్మీ వాళ్ళ ఇంటికి. మమ్మీ అయితే ఆల్రెడీ కుకింగ్ ప్రిపరేషన్ చేస్తారు. ఇవాళ అయితే చికెన్ కర్రీ చేస్తున్నాం. మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ అనమాట. మా పొట్టి చూడండి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తుంది. ఆ తర్వాత ఏంటంటే కుకింగ్ కోసం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత అంతా అలా మాట్లాడుకుంటూ మమ్మీ నేను కుక్ చేస్తున్నామండి. డాడీ ఏదైనా చికెన్ ఫ్రై చాలా బాగా చేస్తావు కదా చెయ్యు అనేసి. సో అయితే నేను ప్రిపేర్ చేస్తాను అనమాట. చక్కగా మమ్మీ అన్నీ వేసేస్తున్నారు. నేనైతే అన్నీ కలిపేస్తాను అనమాట. వచ్చి రాగానే మమ్మీ డాడీ వేసేసి హ్యాపీగా చికెన్ చేసుకొని ఏవేవో మాట్లాడేసుకుంటూ చేసేస్తున్నాను అనమాట. ఆ తర్వాత ఏంటి చికెన్ ఫ్రైకి అయితే జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు ఉంటాయి కదండి. అవి ఫ్రై చేస్తాం అనమాట ముందు ఆయిల్లోని. సో అదైతే ఫ్రై చేస్తున్నాను అనమాట. డాడీ అడిగారు కదా మంచిగా చేద్దాం కదా అన్నట్టుగా చేస్తున్నాను. అంటే ఏంటంటే లంచ్ చేసి బయటకు వెళ్తామన్న ప్లాన్ అనమాట. సడన్గా అనుకున్నామండి. ఏంటంటే డాడీ అలా అన్నారు, ఇంకా ఇంట్లో ఉండే కన్నా బయటకు వెళ్దాం అన్నట్టుగా బయటకు వెళ్తున్నాము. ఈలోపు ఏంటంటే పాపం మమ్మీ ముగ్గు పెట్టుకోలేదండి. బాగా అనిపించింది. అయ్యో పాపం మమ్మీ ముగ్గు పెట్టుకోలేదండి. బ్యాక్ పెయిన్ అంట. ఎప్పుడు పెట్టేదండి. చాలా బాగా పెడతారండి పెట్టుకోలేదమ్మా. బాధ అనిపించింది. ముగ్గు పెట్టేస్తానమ్మా అనేసి అంటే వద్దులే ఎందుకులే అని అన్నారు. కానీ నాకు మనసు ఒప్పుకోక నేనైతే ముగ్గు పెట్టేశాను. ఇవి ఉంటాయి కలర్వి చాక్ పీసెస్ ఉంటాయి కదా వాటితో పెట్టేశాను అనమాట. మా పొట్టిదైతే వీడియో తీసేస్తుంది, చెప్తుంది అనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీ అందరికీను. మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ముగ్గు కూడా ఇగోండి మా పెద్దమ్మ ముగ్గు తీసారు కష్టపడి. హ్యాపీ న్యూ ఇయర్ 2025. చూడండి లోపల మంచి లోటస్ వేశారు. థ్యాంక్ యూ. వేస్తాను డాడీ. హ్యాపీని హ్యాండ్ బ్యాగ్ పట్టుకోవా? హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. మేమైతే స్టార్ట్ అయిపోయామండి. అంటే వైజాగ్ వెళ్దాము, ముందైతే బీచ్కి వెళ్దాము అనేసి ప్లాన్ అనమాట. అక్కడి నుంచి అలా ఎక్కడికైనా వెళ్దాం అంటే ఇంకా ఎలా ఫ్లోలో వెళ్ళిపోవడం అనమాట. ఇలా స్పెసిఫిక్గా ఎక్కడికి వెళ్దాం అని ఏమి అనుకోవట్లేదు. సో స్టార్ట్ అయిపోయి మా ఫోటోస్ చెప్పేస్తుంది వినండి. ఇంకా మా ఫ్రెండ్ ఇది ఇచ్చింది, మా మమ్మీ కొన్నారు నాకు. లోపల మాత్రం గ్రీటింగ్ కార్డ్స్ చూసి అదిరిపోయింది. తర్వాత చూపిస్తావా కార్లోనే? జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మేము వెళ్తున్నాము. అప్పటికే 3:30 అయిపోయిందనమాట.
ఎంత ట్రాఫిక్ ఉంది తెలుసా అండి, అసలు ఎంత జనాలు ఉన్నారంటే చాలా ఎక్కువ మంది ఉన్నారండి. ఫస్ట్ అయితే బీచ్కి వెళ్ళామండి, అక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేసాం. కానీ చాలా బాధ అనిపించిందండి సడన్గా చూసేసరికల్లాను. చాలా పెద్దదండి, అది ఏంటంటే టాటాయిస్ అనమాట. మమ్మీ అన్నారు వీడియో తీయొద్దు, చనిపోయిన వాటికి అలా తీయకూడదు అనగాని నేను తీయలేదు. కానీ చూడగానే చాలా బాధ అనిపించిందండి, చాలా పెద్దదండి టాటాయిస్. మరి ఒడ్డుకు వచ్చి చనిపోయి ఉంది ఒక ఫిష్. తర్వాత టాటాయిస్ చనిపోయింది అనమాట, చాలా బాధ అనిపించేది చూడగానే. ఆ తర్వాత మా హ్యాపీ ఏమో ఇవి ఎప్పుడు బీచ్కి వచ్చినా ఇవి తీసుకుంటుందండి. దానికోసం అయితే వెళ్ళి నేను మా డాడీ కలెక్ట్ చేసి తెస్తున్నాం అనమాట. అదే చూపిస్తున్నాను మీకు. కానీ మేము చూసి చాలా చూసి భయపడిపోయాం అనమాట. చాలా పెద్దదండి టాటాయిస్. మాత్రం ఎలా చనిపోయింది ఏంటో మాకు అర్థం కాలేదు. చాలా బాధ అనిపించిందండి చూడగానే మాత్రం, పాపం అని. ఆ తర్వాత ఏంటంటే అక్కడ నుంచి కొంచెం టైం స్పెండ్ చేసి మేమైతే వెళ్తున్నాం అనమాట. చాలా ట్రాఫిక్ ఉందండి, ఇంకా ఆర్కే బీచ్ వైపు అయితే వెళ్ళలేదన్నమాట. భీమిలి దగ్గర తెన్నటి పార్క్ ఆ ఏరియాలో కొంచెం టైం స్పెండ్ చేసి అయితే మేము వెళ్ళిపోయామండి. చాలా రష్ ఉంది. దట్టు ఏంటంటే ఇది వరకు కాకుండా ఇప్పుడు బీచ్ అయితే కొంచెం ముందుకు వచ్చినట్టుగా నాకైతే అనిపించింది. చాలా ఫ్లోస్ అంటే ఆ వాటర్ ఫ్లో కూడా చాలా ఎక్కువగా ఉందండి. సో అందువల్ల ఏంటంటే ఎక్కువసేపు అయితే ఉండలేదు, కొంతసేపు ఉండేసి ఆ తర్వాత అయితే మేము స్టార్ట్ అయిపోయాం. ఇంకెక్కడికి వెళ్దాము, ఇంకా టైం ఉంది కదా, అప్పటికి 6:30 అలా అవుతుందన్నమాట. సో ఇంకెక్కడికి వెళ్దాము అనేసి అనుకుంటున్నాము. డాడీ అన్నారు దసపల్లాకు వెళ్ళేసి అక్కడ డిన్నర్ చేసేసి వచ్చేద్దాము అని. ఇది చూసారండి వెంకటేశ్వర స్వామి గుడి, మీ అందరికీ తెలిసే ఉంటుంది రిషికొండ దగ్గర. చాలా బాగుంటుందండి, ఎవరైనా వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి తండ్రిది. ట్రాఫిక్ చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో, అలాగే ఎంతసేపు ట్రాఫిక్ జామ్ అయిపోయింది తెలుసా అంటే కంప్లీట్గా. ఆ తర్వాత ఇదేంటంటే సంపతి వినాయకుడి తండ్రి గుడి అండి. చాలా పవర్ఫుల్ గాడ్ అండి ఇక్కడ మాత్రం. డాడీ ఎప్పుడూ చెప్తూ ఉంటారనమాట, జస్ట్ నార్మల్గా రోడ్డు పోటు ఉంది అనేసి విగ్రహం పెట్టారంట. అలా చాలా ఫేమస్ అయ్యా తండ్రి చాలా పవర్ఫుల్ గాడ్గా అయిపోయారనమాట. ఎవరు వైజాగ్లో ఇంచుమించు ఉన్న వాళ్ళు తప్పకుండా ఇక్కడే పూజ చేస్తారండి వెహికల్స్ కొంటే మాత్రం. ఆ తర్వాత జిఆర్టీకి వచ్చాము. ఆ తర్వాత పక్కనే ముగ్ధా కూడా ఉందండి. చాలా బాగుందండి, ఇది ఒక టెంపుల్లా అనిపించింది అనమాట నాకు ఈ షాపింగ్ మాల్ చూడగానే. అక్కడ నుంచి అయితే మేము దసపల్లాకి వెళ్ళిపోతున్నాము. ఎంత జగదాంబ చూడండి ఎలా ఉందో కలర్ఫుల్గాను. ఇక్కడ నందీశ్వరిని పెట్టారు, చాలా బాగుంది. డాడీ ఏంటంటే ఇక్కడ అన్నీ చూపిస్తారనమాట. ఇక్కడ ఇదమ్మా ఇక్కడ అదమ్మా అనేసి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు జగదాంబ నుంచి సాయి బాదం గీర్ అనేసి బాదం మిల్క్ ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుందండి, అసలు మర్చిపోలేము అంత బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. ఇప్పటికీ అదే టేస్ట్. ఆ తర్వాత ఏంటంటే మేమైతే వచ్చేసామండి, అప్పటికి ఇంకా టైం ఉంది. 7:30కి స్టార్ట్ అవుద్ది అన్నారు. ఇక్కడ మనకి ఏంటంటే వెజిటేరియన్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది, బఫెట్ ఉంటుంది. తర్వాత ఏంటంటే అంటే వెజ్ థాలీస్ చాలా బాగుంటుందండి దసపల్లా అయితే మాత్రం. హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి టైం స్పెండ్ చేసి హ్యాపీగా తినడానికి బాగుంటుందండి. అంటే ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క దగ్గర ఉంటుందన్నమాట. నాన్ వెజ్ అయితే ఒక దగ్గర, ఇక్కడ నేమ్స్ కూడా ఉంటాయన్నమాట. దర్శిని ధరణి అనేసి. మనకి నాన్ వెజ్ అయితే ఒక సెక్షన్, వెజిటేరియన్ అయితే ఒక సెక్షన్ అలా ఉంటాయన్నమాట. ఆ తర్వాత మేమైతే ఇక్కడికి వచ్చాం. హ్యాపీ ఇక్కడ ఆడుకుంటుందంటే వద్దు నాకు భయం వేస్తుంది అన్నది. ఇది దక్షిణ అనమాట, సౌత్ ఇండియన్ నాన్ వెజ్ ఫుడ్ ఉంటుంది అక్కడండి. అంటే బాగుంటుందండి ఫుడ్ కూడా. మేమైతే వెళ్తామండి, నాన్ వెజ్ సెక్షన్ వేరే దగ్గర ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. అవుట్ గేట్ దగ్గర ఉంటుందండి. సో అక్కడికైతే వెళ్తున్నాము మాట్లాడుకుంటూ. ఇంకా టైం ఉంది, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. వెయిటింగ్ హాల్ ఉందన్నమాట, అక్కడ కూర్చొని వెయిట్ చేద్దాం కదా అన్నట్టుకైతే వెళ్ళిపోయాము. సో అక్కడ కొంతసేపు అలా కూర్చొని మాట్లాడుకున్నాము. ఈ లోపైతే ఓపెన్ చేసేసారు. ఈ లోపైతే మా పొట్టి ఏమో కొంచెం అంతా ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఈరోజు మేము హోటల్కి రెస్టారెంట్కి వచ్చాము. ఇదిగోండి చూడండి అక్కడ క్రిస్మస్ ట్రీ. మేము చూపించండి అదిగోండి. ఇది ఆ క్రిస్మస్ అయ్యింది కొన్ని రోజులే కదా, అందుకే ఇంకా పెట్టి ఉంచారు. మేమైతే ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాండి, ఆర్డర్ ఇచ్చేసి. ఫస్ట్ వెళ్ళగానే అక్కడ పాపడ్స్ ఇచ్చారండి. పాపడ్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, చాలా 2 బౌల్స్తో ఇచ్చారు. హ్యాపీగా తిన్నామన్నమాట. ఆ తర్వాత అయితే మా న్యూ ఇయర్ అనేది ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి? అక్కడ డిన్నర్ చేసి అయితే రిటర్న్ అయిపోయాము. చాలా హ్యాపీగా అయ్యిందండి న్యూ ఇయర్ అయితే మాత్రం.
మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ ఇవ్వండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇక్కడితోనైతే నా వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి బ్లాగ్తో మేము ముందుంటాను. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్. ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్. ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. Presenting you another అమ్మ ఇలా తీయండి హ్యాపీ ఇలాగా స్టైల్ ఉండదు స్టైల్ వెళ్ళినప్పుడు కెమెరా నెంబర్ మధ్యలో తీసుకో, అక్కడ అంటే అవ్వదు.